హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 163. శౌర్య శ్రావణిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత శ్రావణి తన రూమ్‌లోకి వెళ్లి శౌర్య గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. నేను అప్పుడు ఇబ్బంది పడ్డాను అని చెప్పినందుకే వాడిని అంతలా కొట్టారు. నేనేం చేయాలి అనుకున్నా మీరు నా వెనక ఉంటాను అంటున్నారు. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది శౌర్య గారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? కానీ నాకు దొరికారు. నేను ఇబ్బంది పడకూడదు అని అనుకుంటున్నారు. పైగా నాకు నచ్చింది చేసే స్వాతంత్రం నాకు నచ్చినట్టుగా ఉండమంటున్నారు. నిజంగా చాలా నచ్చేస్తున్నారు శౌర్య గారు మీరు. నాకు ఎలాంటి వాడు వస్తాడో అని అనుకున్నాను ఇన్ని రోజులు. కానీ ఇంత మంచి మనిషి నాకు భర్తగా వస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు నా లైఫ్‌లోకి రావడం నా అదృష్టం శౌర్య గారు. నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. రోజు రోజుకి మీరింకా ఇంకా ఇంకా నచ్చేస్తున్నారు శౌర్య గారు అని శ్రావణి తనలో తనే నవ్వుకుంటూ ఆమె మొబైల్ ఓపెన్ చేసి ఆ రోజు పెళ్లి సెట్ అయిన రోజు వాళ్ళ వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి తీసిన ఫోటోలని చూసుకుంటూ మురిసిపోతూ శౌర్యకి మెసేజ్ చేసింది. చాలా థ్యాంక్ యూ శౌర్య గారు అని చెప్పి. ఇక వైజాగ్‌కి వెళ్ళిన ప్రేమ పక్షులు వారం రోజుల వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకొని, ఇంకో 4 రోజులు వాళ్ళ కోసం కేటాయించుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేసి, మళ్ళీ హైదరాబాద్‌కి రిటర్న్ అయ్యారు. కార్‌లోనే వస్తూ ఉంటారు చరణ్, ఇంకా సమీర. వాళ్ళిక హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్నారు. అనగా సమీర బెంగగా చరణ్ భుజం పైన తలవాల్చి అతడి చేతిని చుట్టుకొని ఉంటుంది. ఆమె డల్ అవ్వడం చూసిన చరణ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని, "ఏమైంది? ఇప్పటివరకు బానే ఉన్నావు. మళ్ళీ డల్ అయ్యావేంటే?" అని అడిగాడు. "నువ్వింత దగ్గరయ్యాక మళ్ళీ నిన్ను విడిచి దూరంగా ఉండడం నా వల్ల అవ్వట్లేదురా. ప్రతిసారి మనం కలిసినప్పుడల్లా ఇంత ప్రేమని చూపిస్తున్నావు నా పైన. నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ నువ్వే గుర్తొస్తూ ఉంటావు. అసలు నిన్ను వదలాలి అని అనిపించదు. నిన్ను వదిలి ఉండాలి అనిపించట్లేదు. నీతోనే ఉండాలి అనిపిస్తుంది. నన్ను కూడా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదరా! ఇప్పుడు నా మెడలో నువ్వు కట్టిన తాళి లేదు. అంతేకానీ మన మధ్యలో అన్నీ అయిపోయాయి. నిన్ను విడిచి ఉండాలి అనిపించట్లేదు చెర్రీ నాకు. బెంగగా ఉందిరా ఇప్పుడు నిన్ను వదిలి ఇంటికి వెళ్ళాలి అంటేనే" అని అంది సమీర కళ్ళల్లో నీళ్లతో. నేను కూడా డేర్ చేసేవాడిని ఏదో ఒకటి చేసి. ముందే మన పెళ్లి చేయమని చెప్పేవాడిని. కానీ ఆల్రెడీ ఇప్పుడు పెళ్లి పెట్టేసుకుంటున్నారు కదా అన్నయ్యది, వదినది. ఎలాగూ వీళ్ళది నెల రోజుల్లో పెళ్లి అయిపోతే మరి 1 ఇయర్ వరకు ఆగకుండా ఒక 3, 4 మంత్స్ తర్వాత మన పెళ్లి మ్యాటర్ తీసుకొస్తానులేవే. మరీ అంత లాంగ్ కాకుండా నాకు కూడా నిన్ను వదిలి ఉండాలి అనిపించట్లేదు. నువ్వే అన్నావు కదా! మళ్ళీ వీళ్ళ పెళ్లిలోనే మన పెళ్లి పెట్టుకుందామంటే కూడా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉండదు అని. మనకి సంతోషంగా అనిపించదు అన్నావు. కాబట్టి వాళ్ళు మన పెళ్ళిని వదిలేశారు. ఇప్పుడు మనం వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళ పెళ్లి పెట్టుకునేది కూడా తెలియదు కదా! జస్ట్ ఒక్క 3 మంత్స్ వెయిట్ చెయ్యి. రుద్ర అన్నయ్యతో అన్నీ మాట్లాడి మన పెళ్లి కూడా తొందరలోనే పెట్టేయమని చెప్తాను. సరేనా? అయినా రోజూ కలుస్తాను కదా! నువ్వు కంగారు పడకు. నువ్విలా డల్‌గా ఉంటే నాకు ఇంటికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా అనిపించదు. కాస్త నవ్వవే అని కాస్త సమీరాతో మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు ఆమెని చిల్ చేసి మార్నింగ్ కలుస్తాను. ఏడుస్తూ కూర్చోకు. సరేనా? ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. బాయ్ అని చెప్పి సమీరాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఓ మంచి రోజు చూసి మీనాక్షి మనోహర్ గారు, సంజయ్, సంధ్య గారు శ్రావణి, శౌర్య జాతకం పంతులు గారి దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఆయన వాళ్ళిద్దరి జాతకాలు చూసి జాతకాలు చక్కగా కుదిరాయి అని చెప్పి నెల రోజుల్లో ముహూర్తం పెట్టేశారు శౌర్య, శ్రావణి పెళ్ళికి. ఇక ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత మీనాక్షి గారు ఇంటికి వచ్చి పెద్ద కొడుకుని కూర్చోబెట్టి మరీ అడిగారు. నాన్న, ఇక పెళ్లి రోజు కుదిరేసింది కదరా! షాపింగ్ అది ఇది పెళ్లి పనులు అన్నీ ఉంటాయి. మీరు కాస్త దగ్గరుండి పనులు చూసుకుంటే బాగుంటుంది. నలుగురికి నలుగురు ఆఫీస్‌కి వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటార్రా ఇంట్లో పనులు? కాస్త మీ డ్యాడీకి కూడా నువ్వే చెప్పు. ఆయన ఇంట్లో ఉండేది తక్కువ,
ఆఫీస్‌లో ఉండేది ఎక్కువ అని అంటారు మీనాక్షి గారు మనోహర్ గారిని చూస్తూ. ఎవరో ఒకరం ఉండాలి కదా మీనా! నీ కొడుకులు ముగ్గురు ఇంట్లో ఉంటే కనీసం నేనైనా అక్కడ ఉండాలి కదా! మనం ఎవరం లేకపోతే ఎలా? అని అన్నారు ఆయన నవ్వుతూ. రుద్ర, శౌర్య, మీనాక్షి, మనోహర్ గారు చక్కగా పెళ్లి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే, ఇంకొక సోఫాలో వేద, చరణ్ చక్కగా కాళ్ళు పైకి పెట్టుకొని మరీ కూర్చొని పబ్జీలో లీనం అయిపోయారు. వాళ్ళిద్దరిని వదిలేసి వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు. "నువ్వు కంగారు పడకమ్మా! అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి. ఒక షాపింగ్, అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి నువ్వు, డ్యాడీ వెళ్లి కార్డ్స్ ఇవ్వండి. అంతే. ఇక మిగిలింది అంతా మేము చూసుకుంటాం కదా! ఎలాగో పెళ్లి ఫంక్షన్ హాల్‌లోనే కదా! అవన్నీ మేము చూసుకుంటాము. ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు, షాపింగ్ ఏమేం కావాలి ఇవన్నీ నువ్వు చూసుకో." చూసుకో అంటే జస్ట్ నువ్వు చెప్పు. చేయడానికి ఇంతమంది ఉన్నారు కదా! అమ్మ. ఇంకా కావాలి అంటే పని వాళ్ళని పిలిపిద్దాం. అన్నీ త్వరగానే అవుతాయి. నువ్వు కంగారు పడకు సరేనా? నీకేమేం కావాలో అన్నీ చెప్పు. మేము ఏర్పాట్లు చేస్తాం అని అన్నాడు రుద్ర. అలాగే నాన్న. అదే కంగారుగా ఉంది. ఇన్ని సవ్యంగా జరుగుతాయా అని. మీరు కాస్త ఇంట్లో ఉండి అన్ని పనులు చూసుకుంటూ ఉంటే నాకు కాస్త టెన్షన్ తగ్గుతుంది నాన్న అని అన్నారు మీనాక్షి గారు. రుద్ర వచ్చి తల్లి పక్కన కూర్చొని, అమ్మా! నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పాను కదా! అన్నీ మేము చూసుకుంటాం. నీకేం కావాలో ఆర్డర్ వెయ్యి. అంతే. సరేనా? ముందు మీకు కావాల్సిన షాపింగ్ పనులన్నీ చూసుకోండి. ఎందుకంటే అవే లేట్ అవుతాయి కాబట్టి, ఆ షాపింగ్ ప్రాసెస్ త్వరగా పూర్తి చేస్తే మిగిలినవి మనం తర్వాత చేసుకోవచ్చు. మీరసలే షాపింగ్ అంటే చాలా లేట్ చేస్తారు. కాబట్టి ముందు షాపింగ్ కంప్లీట్ చేయండి. సరేనా? మిగతావన్నీ మేము చూసుకుంటాం అని చెప్పాడు రుద్ర. ఇక పెద్ద కొడుకు చెప్పాక గాని శాంతించలేదు మీనాక్షి గారు. "నువ్వు చెప్పావు కదా నాన్న! ఇక నేను టెన్షన్ పడనులే" అని కొడుకు బుగ్గలని చేయితో తాకి, ఆ చేతిని ముద్దు పెట్టుకుంటారు మీనాక్షి గారు. "మేమందరం ఎన్ని చెప్పినా నువ్వు టెన్షన్ పడడం మానేసావా మీనా? ఇప్పుడు చూడు నీ పెద్ద కొడుకు చెప్పగానే నీ టెన్షన్ తీరిపోయింది. అన్నీ టైంకి అయిపోతాయి" అని అంటే వినట్లేదు. రుద్ర, ఇదిగో పెళ్ళనుకున్నప్పటి నుండి మీ అమ్మ ఇలాగే టెన్షన్ పడుతుంది అని అన్నారు మనోహర్ గారు. అత్త, మరి నాకేం కొంటున్నావు నీ కొడుకు పెళ్ళికి అని అడిగింది. వేద పాప పబ్జీలో బిజీగా ఉండే. ఏం కావాలే నీకిప్పుడు అని అడిగారు మీనాక్షి గారు. ఇప్పుడు నేను ఎలాగో షాపింగ్‌కి రాకూడదు కాబట్టి, నువ్వు తీసుకొస్తావో, నీ కొడుకు తీసుకొస్తాడో నాకు తెలియదు గానీ, నాకు మంచి చీరలు, వాటి మీదకి జ్యువెల్లరీ అన్నీ మీరే తీసుకురావాలి. నాకసలే ఓపిక కూడా లేదు సెలెక్ట్ చేసుకునే అంత. కాబట్టి నా షాపింగ్ జాగ్రత్తగా చేయండి. తల్లి, కొడుకులు ఇద్దరూ కలిసి అని ఆర్డర్‌లు వేస్తూ ఉంటుంది మేడంగారు సోఫాలో కూర్చొని. అమ్మా తల్లి, పెళ్లి కూతురికైనా లేట్ చేస్తానేమో గానీ నీకు తీసుకోవడం లేట్ చేస్తానంటే, నీకు నచ్చింది తీసుకురాకపోతే ఎంత గోల చేస్తావో నాకు తెలియదా బంగారు కొండ? ముందు నీకే తీసుకుంటానే, నువ్వస్సలు కంగారు పడకు అని అన్నారు మీనాక్షి గారు నవ్వుతూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.